గైస్, ఇది నా ఫస్ట్ వీడియో. ఈరోజు నేను నా బీటెక్ ఎక్స్పీరియన్స్ మొత్తం మీతో షేర్ చేసుకోబోతున్నాను. నేను కూడా మీలాగే 10th తర్వాత కన్ఫ్యూజ్ అయినోడిని. 10th తర్వాత మ్యాథ్స్ వచ్చినోడు ఎంపీసీ, మ్యాథ్స్ రానోడు బైపీసీ, ఇవి ఏవి రానోడు సిఈసి. అలాగే నేను కానీ ఏదో నాకు కొంచెం మ్యాథ్స్ వచ్చు అనే ఓవర్ యాక్షన్తో ఎంపీసీ తీసుకున్నా. ఏదో ముక్కి ములిగి ఎంపీసీలో కంప్లీట్ చేశా 2 years. చిన్నప్పటి నుంచి ఒక డైలాగ్ ఉంటుంది కదా, 10th పాస్ అవ్వు నీ లైఫ్ సెట్, ఇంటర్ పాస్ అవ్వు నీ లైఫ్ సెట్. అలాగే 2 స్టెప్పులు దాటేసా. దాని తర్వాత కూడా సేమ్ డైలాగ్, నువ్వు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేయి నీ లైఫ్ సెట్ అని. నమ్మి ఎంసెట్ కోచింగ్ పోయా. ఆ కోచింగ్ సెంటర్లో కూడా నన్ను ఇంటర్లో 10thలో చెరదుబ్బిన వాళ్ళే ఉన్నారు. అప్పుడు అర్థమైంది ఏమి అంటే టైం వేస్ట్, మనం ఇంట్లోనే యూట్యూబ్లో చదువుకున్నాము అనేసి ఇంటికి వచ్చేసా. ఏదోలాగా ఇంటికి వచ్చా కానీ ప్రిపరేషన్ మాత్రం విక్రమ్లో సూర్య చెప్పినట్లు రేపు డే వన్ అన్నట్టు స్టార్ట్ చేస్తూనే ఉన్నా. ఆ డే 1 మాత్రం రావట్లే. మా ఇంట్లో వాళ్ళ దగ్గర షో కొట్టడం మాత్రం మానలే. రూమ్లోకి పోవడం, డోర్ వేసుకోవడం, ఫోన్ చేద్దాం. ఆ డే 1 మాత్రం ఇంకా స్టార్ట్ కాలేదని వాళ్ళకి మాత్రం తెలియదు. కానీ అప్పుడప్పుడు మాత్రం నేర్చుకున్నా. ఏం నేర్చుకున్నా? చీట్ కోడ్స్. ఏది పెడితే ఏది కరెక్ట్ అవుతుంది, ఎన్ని ఏలు పెట్టాలి, ఎన్ని బీలు పెట్టాలి అనేది మాత్రం నేర్చుకున్నా. ఆ చీట్ కోడ్స్ నేర్పించిన యూట్యూబ్ ఛానల్స్ మాత్రం దండం పెట్టాలి. థ్యాంక్ యూ సార్. లాస్ట్కి ఎంసెట్ ఎగ్జామ్ వచ్చింది. ఎగ్జామ్ పోయా. ఎగ్జామ్కి ఏం ఎత్తుకొని పోయా? హాల్ టికెట్, బ్లూ పెన్ అండ్ ఎరేజర్. ఎరేజర్ ఎందుకు అని మీకు అర్థం ఉంటుంది. ఎరేజర్ ఎగరేయడం, ఏది ఏ వచ్చినా, బి వచ్చినా, సి వచ్చినా, డి వచ్చినా ఓడి పెట్టేయడం. కామెడీ ఏమంటే నా పక్కనున్న పాప నన్ను చూసి కాపీ కొట్టింది. వాళ్ళు ఒక రఫ్ పేపర్ ఇచ్చారు, వైట్ పేపర్. మనక లాస్ట్లో ఆ ఎగ్జామ్ అయిపోయినాక తీసుకుంటారు. వాళ్ళు నా పేపర్ చూశారు. ఏం రాసావరా అని చూస్తే నా పేరు తప్ప ఏమీ లేదు, తెల్ల పేపర్. వాళ్ళు అనింది ఏమంటే, నీ పేరన్నా రాయకుండా ఉండాల్సిందే కదరా, ఇంకొకరికి ఇచ్చింటా మీ పేపర్ అని అంటారు. ఫైనల్గా రిజల్ట్ వచ్చింది. దరిద్రం ఏమి అంటే నేను రాసిన రోజు మాత్రం అడిషనల్ మార్క్స్ వేయలే. మా ఫ్రెండ్స్ రాసిన రోజులు మాత్రం అడిషనల్ మార్క్స్ వేశారు. లాస్ట్కి వచ్చింది ఒక ర్యాంక్. దాంతో డబ్బులు వస్తే ఐఫోన్ కానీ కొనొచ్చు, అంత పెద్ద ర్యాంక్. 1,14,234 ర్యాంక్ వచ్చింది. మార్క్స్ మాత్రం 45. అదేం దరిద్రమో కానీ మా ఫ్రెండ్స్కి అదే మార్క్స్ వచ్చాయి, కానీ వాళ్ళకి మాత్రం 75,000 వచ్చేసింది. అది ఏం నా ఏమో మాస్టర్. ఇప్పటి నుంచి అసలైన గండం స్టార్ట్ అయింది. వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. మన ఆశలేమో హ్యాపీ డేస్ రేంజ్లో ఉండే కాలేజెస్ పెట్టుకోవాలని, కానీ ఉన్న రియాలిటీ ఏమో మున్సిపల్ కాలేజీలో. అదేదో ఉంది కదా, వెనక చూస్తే పర్సనాలిటీ, ముందు చూస్తే మున్సిపాలిటీ అని. గూగుల్లో ఏమో హైప్ ఇస్తారు, 1 ర్యాంక్ అని ఇస్తారు, కానీ ఆడికి పోతేనేమో మున్సిపాలిటీ -1 లాగా ఉంది. దరిద్రం ఏమి అంటే బయట ఉన్న వాచ్మ్యాన్కే తెలుసు ఇది ఎలాంటి కాలేజ్ అనేసి. పెట్టుకున్న లాస్ట్కి ఒక వెతికి ఒక 50 వెబ్ ఆప్షన్స్ పెట్టా. లాస్ట్కి వచ్చింది మా కాలేజ్. వద్దులే కానీ పరువు తీసినట్టుంటుంది. అడుగు పెట్టా కాలేజ్కి. కానీ నాకు హాస్టల్ ఫస్ట్ టైం. మా మమ్మీ నాతో పాటు వచ్చింది. ఎప్పుడు ఏడంది. మా మమ్మీ నన్ను వదిలేసి వెళ్ళిపోతుంటే ఏడ్చిన. మమ్మీ నేను వచ్చేస్తా మమ్మీ అని ఏడిచా. మా మమ్మీ తెలివి ఏం చేసిందంటే బ్యాంకుకి పోయి నాకు క్యాష్ కొంచెం అమౌంట్ ఇచ్చింది. ఆ అమౌంట్ ఇచ్చేటప్పుడు పోయి దీన్ని ఫోన్పేకి చేయించుకోరా అని ఒక షాప్ పంపించింది. ఆ షాప్కి పోయి వచ్చే లోపు
మా మమ్మీ ఆటోలో ఎస్కేప్. ఫోన్ చేసింది, నేను పోతున్నారా, నువ్వు వెళ్ళిపో కాలేజ్కి అని పంపించేసి నేను ఆడే కూర్చొని ఏడ్చా ఒక 5 నిమిషాలు. మళ్ళీ ఏం చేయలేక మన దరిద్రానికి పోయినా కాలేజ్కి. కాలేజ్లో ఎంటర్ అయినప్పుడు మాత్రం నాకు కన్ఫ్యూజన్. నేను ఒక ఇంట్రోవర్ట్ని, వేరే వాళ్ళతో మాట్లాడలేను, వాళ్ళు మాట్లాడిస్తే తప్ప నేను మాట్లాడను. అమ్మాయిలతో మాట్లాడడం రాదు, ఈజీగా కలవలేను. అలాగని పూర్తిగా ఇంట్రోవర్ట్నా కాదు. వాడు నాకు క్లోజ్ అయినాడు అనుకో, నాకంటే వేస్ట్ ఫెలో ఇంకోడు ఉండడు అని వాని పర్సెప్షన్ మారిపోతుంది. హాస్టల్ చూసిన జైల్లాగా ఉంది, మెస్సుని చూసిన జైల్ ఫుడ్ లాగే ఉంది. పోతాన్నట్టు ఏం పెట్టినా తెలుసా నాకు, ఉప్మా. అప్పుడే అర్థమైంది ఇది ఒక జైలు, నేను ఒక ఖైదీ, ఈడొక బందీ చేసినారు నన్ను అనేసి. హాస్టల్లోకి ఎంటర్ అయినా, రూమ్లోకి ఎంటర్ అయినా ఉన్నారు ఒకే ముగ్గురు జాతి రత్నాలు. ఏ ఊరు బ్రో, అది బ్రో, ఇది బ్రో అన్నారు. అదే 6 months తర్వాత ఏరా, ముయ్య, అవున అలాంటి పేర్లు వచ్చినాయి. పరిచయం చేసుకున్నా, అంతా అయింది, బాగుంది, చిల్లుకున్నా. మళ్ళీ పోయిన కాలేజ్కి, డీసెంట్ పోయిన కాలేజ్కి. ఫస్ట్ డే ఆఫ్ కాలేజ్ ఏముంటుంది మైండ్ సెట్, మహేష్ బాబు లాగా చాలా పెద్ద అయిపోతా స్వామి అన్నట్టుంది. ఈ ప్రపంచాన్ని ఏలేద్దాం అనుకున్న రేంజ్లో పోయినా. ఫస్ట్ సెమ్ తల పక్కకు తిప్పుకున్నా, మ్యామ్నే చూసుకుంటూ. అంటే మేడం లవ్ చేస్తున్నట్టు కాదు, బోర్డునే చూస్తూ చదువుకున్నా, బుద్ధిగా చదువుకున్నా. కానీ నా దరిద్రం, నాకు డ్రాయింగ్ రాదు. ఆ డ్రాయింగ్ సబ్జెక్ట్లోనే ఫెయిల్ అయ్యింది. ఫస్ట్ సెమ్ ఒక లైఫ్లో ఫస్ట్ టైం ఒక సబ్జెక్ట్ ఫెయిల్ అవుతే ఎలా ఉంటుందో నాకు అర్థమైంది. ఆ డ్రామా, ఆ బాధ. అదే డ్రాయింగ్ సబ్జెక్ట్లో ఓడి గెలిచినాడు, వాడు లేకపోతే మన లైఫ్ -1 అనే వాడే కలిసినాడు. పక్కన కూర్చున్నా, హాయ్ బ్రో అన్నాడు. హాయ్ బ్రో అన్న. ఏం పేరు అన్నాడు. పేరు చెప్పిన. నేను అడిగిన, వాడి పేరు చెప్పినాడు. అప్పుడు స్టార్ట్ అయింది ఒక మాట, నువ్వు ఏ హీరో ఫ్యాన్ బ్రో అన్నాడు. నేను ఎన్టీఆర్ ఫ్యాన్ నేను చెప్పిన. వాడు చెప్పినట్టు వాడు కూడా ఎన్టీఆర్ ఫ్యాన్. ఆ రోజు స్టార్ట్ అయింది బ్రో. 4 years జాన్ జిగిరి. బయటికి పోతే వాడు సింగిల్గా పోయినా వాడెక్కడ అంటారు, నేను సింగిల్గా పోయినా వాడెక్కడ అంటారు. అలాంటి ఫ్రెండ్షిప్ ఏర్పడింది. అదేం వింతో ఏమో తెలియదు కానీ ఫస్ట్ సెమ్ అంత కష్టపడితే ఒక సబ్జెక్ట్ పోయింది, తక్కువ సిజిపి వచ్చింది. కానీ సెకండ్ సెమ్ కొంచెం మారిన, కొంచెం చిల్లైన, కొన్ని క్లాసెస్ బంక్ కొట్టిన. అప్పుడు మాత్రం సిజిపి ఎక్కువైంది, అన్ని సబ్జెక్ట్స్ పాస్. అది మహిమ. ఫస్ట్ సెమ్లో ఉన్న మహేష్ బాబు డైలాగ్ ప్రపంచాన్ని ఏలేద్దాం మన నుంచి అల్లరి నేరేసి రేంజ్కి వచ్చింది. చూసుకుందాంలే, నిదానంగా పోదాంలే, బాగా చదువుకుందాంలే అన్న రేంజ్లో పోయింది. ఎప్పుడూ లేని క్లాసెస్కి బంక్ కొట్టా. లాస్ట్ బెంచ్లో కూర్చున్నా. ఫ్రెండ్షిప్ గ్రూప్ ఏర్పడింది. లెక్చరర్స్ని కమెంట్ చేసిన. బ్రో మీరు నమ్ముతారా నమ్మరో, ఆ సెమ్ మొత్తం ఒక్క నోట్బుక్ రాయాల. ల్యాబులు పోతాం, సిస్టమ్ ఆన్ చేస్తాం, ఒక్క ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేయాలి. ఏదో ట్రై చేస్తాం, బుద్ధిగా ల్యాబ్ పోయినప్పుడు ట్రై చేస్తాం. ఓ ప్రోగ్రామ్ అయినా చేద్దామని కొడతాం, గంట కొడతాం, 2 గంటలు కొడతాం. మనం ఎగ్జిక్యూట్ చేసే అవుట్పుట్కి కొట్టేటప్పుడు మాత్రం ఎర్రలు వస్తాయి. అదేం దరిద్రమో కానీ మేము కొడితే 10 లైన్లు కొట్టే ప్రోగ్రామ్కి 30 లైన్లు ఎర్రర్లు వస్తాయి. ఇంకా ఏడుంటుంది ఇంట్రెస్ట్.
అదే ల్యాబ్స్లో వస్తుందో డిస్కషన్ టీఎఫ్ఐ గురించి. అదేమో క్లాస్ కంటే టీఎఫ్ఐ గురించి మాట్లాడుకునేటప్పుడు ఎక్కువ ఎంజాయ్మెంట్ ఉంటుంది. అవే ఎక్కువ బాధల్లాగా అనిపిస్తాయి. అప్పుడప్పుడు దొరికిపోయినాం కూడా బ్రో ల్యాబ్స్లో, ఏం చేయలేము అనుకోండి. అదే పగని వీళ్ళు మనం ఫస్ట్లో ఆడుకుంటాం, వాళ్ళు లాస్ట్లో ఆడుకుంటారు. ఇంటర్నల్స్లో ఎక్స్టర్నల్స్లో ఆడుకుంటారు. ఇంటర్నల్స్లో ఎక్స్టర్నల్స్లో మనం ఎంత బుద్ధిగా పోయినా, ఎంత నీట్గా ఆన్సర్ చెప్పినా అరుంధతి లజ్జయమ్మలాగా పైకి వస్తారు వాళ్ళు. నువ్వు ఎంత కష్టపడినా నీ మీద ఉన్న ఇంప్రెషన్తోనే వాళ్ళు మార్క్స్ వేస్తారు. నీ ఫేస్ని బట్టే మార్క్స్ వేస్తారు. నువ్వు ఎగ్జామ్ రాసినా రాకపోయినా మళ్ళా దానికి ఒక ఫార్మాలిటీ ఎందుకు ఎగ్జామ్ పెట్టడం, పైన రుద్దడం. మా ఫేస్ని బట్టి మార్క్స్ వేసుకోవచ్చు కదా. మాకున్న కోడింగ్ సబ్జెక్ట్స్ సి, పైథాన్, జావా, HTML, DBMS, DWDM, ఆర్, ఇన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి. దీంతో మేము నేర్చుకున్న ప్రోగ్రామ్స్ హౌ టు ప్రింట్, హలో వరల్డ్, అదొకటి తప్ప ఇంకేది రాదు. మా ఫ్రెండ్ ఒకడు ఉంటాడు, వాడు నాకు ఇంట్రెస్ట్ లేదు అన్నప్పుడు బలవంతంగా పిలిచి నేను నేర్పిస్తారా అంటాడు. ఇంకో రోజు సార్ స్ట్రిక్ట్గా చెప్తాడు, ఈరోజు మీరు చేయకపోతే చెక్కేస్తామంటాడు. ఆ రోజు మాత్రం డౌట్ అడిగితే మాత్రం చెప్పడు, పశుపతి అయిపోతాడు వాడు. సెకండ్ సెమ్ రిజల్ట్ వచ్చింది బ్రో. నేను తప్ప అందరూ ఫెయిల్, మాతో పాటు ఉండేవాళ్ళు. అప్పుడు మొదలైంది చూడు, మాతో పాటునే ఉన్నావు కదరా, మేమే కదరా నీకు నేర్పించింది, మేమంతా ఫెయిల్ అయిపోయి నువ్వు ఎలారా పాస్ అయిపోయినావు అన్న డైలాగ్ వచ్చింది. నాకేం తెలుసు బ్రో, ఏది వస్తే అదే రాసా. నేను పాసు, వాళ్ళు ఫెయిల్. కానీ నన్ను ఫైనల్ ఇయర్ వరకు మాత్రం ఒక సబ్జెక్ట్ వెంటాడింది, అదే ఇంజనీరింగ్ డ్రాయింగ్. మరి ఇంజనీరింగ్ గ్రాఫిక్స్ అన్న అనొచ్చు, ఇంజనీరింగ్ డ్రాయింగ్ అన్న అనొచ్చు. ఆ సబ్జెక్ట్ మాత్రం ఫైనల్ ఇయర్ వరకు వదలలేదు. నా పరువు మొత్తం తీసిన ఒకే ఒక సబ్జెక్ట్ ఇంజనీరింగ్ డ్రాయింగ్. ఇప్పుడు కొంచెం మూడ్ షిఫ్ట్ చేద్దాం. మేము బేసిక్గా ఇంట్రోవర్ట్స్. అమ్మాయిలతో మాట్లాడాలని ఉంటుంది, పులిహోర కలపాలని ఉంటుంది, కానీ రాదు. వాళ్ళు మాట్లాడాలని మేము మాట్లాడాలని వాళ్ళు. ఇలా రోజులు గడుపుతానే ఉంటాం. కానీ ఉంటారు కదా మనం క్లాస్లో ప్లే బాయ్స్, వాళ్ళు వచ్చిన డే 1 స్టార్ట్ చేస్తారు. లాస్ట్కి రియలైజ్ అవుతాం, మనం వచ్చిన డే 1 స్టార్ట్ చేసింటే మనకు కానీ ఎవరో ఉంటారు కదా అనేసి. ఏం చేస్తాం బ్రో, సింగిల్ బతుకులు అట్లా రాసుంటుంది. ఓకే, ఇప్పుడు నాకు ఏ సప్లీ ఉంది అని చెప్పే కదా, దాని ఎక్స్పీరియన్స్ గురించి చెప్తా. మనం ఎప్పుడు యూనిటీగా ఫీల్ అవ్వం. అదేమో సప్లీకి పోయేటప్పుడు మాత్రం అందరూ మనలాగే అనిపిస్తుంది. భలే యూనిటీ ఉంటుంది మాత్రం అక్కడ. లోపల స్లిప్ వస్తే ప్రతి ఒక్కరు పంచుకుంటారు. ఫ్యాకల్టీ వస్తే ముందుగా సిగ్నల్స్ ఇస్తారు. వాట్ ఏ కోఆర్డినేషన్, వాట్ ఏ ఫ్రెండ్షిప్ ఇన్ సప్లీస్. క్లాస్మేట్స్ కంటే ఇంకా ఎక్కువ, ఇంకో 1 స్టెప్ ఎక్కువ సప్లిమేట్స్. ఇంకొన్ని ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే, గోడ దొంకి సినిమాకు పోవడం, క్లాస్ బంక్ కొట్టి గ్రౌండ్లో కూర్చోవడం, అది క్రికెట్ ఆడతామా ఆడం, ఫ్రీ ఫైర్, రీల్స్, మూవీస్, గాసిప్స్, నిద్రపోవడం, లంచ్కి తెచ్చిన భోజనాన్ని టిఫిన్లోనే తినేయడం, మనకు లంచ్కి ఇంకోరిని అడుక్కోవడం, దారిని పోయే అమ్మాయిలను చూడడం, వాచ్మ్యాన్తో గొడవ పెట్టుకోవడం, వాచ్మ్యాన్ పో అని తిరుగుతాడు, అట్లా పోయేసి మళ్ళీ రిటర్న్ వచ్చి ఆడే కూర్చోవడం. ఆయన ఫోటో తీసుకుంటాడు, ఫోటో తీసి హెచ్ఓడి గ్రూప్లో పెడతా అంటాడు. వీళ్ళు నా పక్కనున్న దరిద్రులు గమ్మున ఉండకుండా ఇంకా పోజ్ ఇస్తారు. నా నీట్గా పోజ్ ఇస్తానా, ఫోటో తీసుకోనా, అలాంటి వాళ్ళు జాతి రత్నాలు.
అలా సరదాగా 3 years గడిచిపోయింది. అప్పుడు ఎంటర్ అయినాం 4th year లోకి. 4th year అంటే ఏమర్థమైంది బ్రో, ఇంకా బయటికి వెళ్ళిపోతామన్న బాధ, ఇంకా 1 year లేము, ఇంకా 1 year ఉంది అన్న టెన్షన్, ఇంట్లో నుండి ప్రెజర్స్. ఫైనల్ ఇయర్ అంత చాలా కష్టం బ్రో. నాకైతే ఓకే, సప్లీస్ ఉన్నవాళ్ళు ఒక్కోరు ఆస్తి పెంచుకున్నట్టు 20, 15, 10 అలా ఉన్నాయి వాళ్ళ టెన్షన్స్. ఫైనల్ ఇయర్ లోపల కంప్లీట్ చేయాలని ఆస్తి వచ్చారు. ఫైనల్ ఇయర్ వచ్చేసింది, ఇంకా 1 year ఉంది. 1 yearలో 10-20 ఎట్లా క్లియర్ చేస్తాము అన్న బాధ, టెన్షన్. వాళ్ళ బాధ ఎవరు చెప్పాలి. ఫైనల్ ఇయర్లో హాస్టల్ నుంచి వెకేట్ అయిపోయి బయటికి వెళ్ళిపోయినాం బ్రో. ఆడ మొదలైంది ఇంకా పెద్ద ఘోరం. మేము హాస్టల్లో ఉంటేనే 9:30 క్లాస్ అంటే 10:30కి పోతాం. అలాంటిది బయటికి షిఫ్ట్ అయినాం. బయటికి షిఫ్ట్ అయినాక ఫస్ట్ పీరియడ్ కాదు, సెకండ్ పీరియడ్ కాదు, థర్డ్ పీరియడ్ కాదు, ఒకేసారి 4th పీరియడ్ వచ్చి లంచ్ తినేసి మళ్ళా ఇంకా బయటికి వెళ్ళిపోడు. వాట్ ఏ డెడికేషన్. అప్పుడు తెలిసింది నాకు అటెండెన్స్ విలువ. చూస్తే 30% అంట బ్రో, 30. అప్పుడు తెలిసింది నాకు కండోనేషన్ విలువ. కండోనేషన్ ఎక్స్పీరియన్స్ చేసా ఫస్ట్ టైం. మా ఫ్రెండ్స్ అంటే ప్రోస్ అనుకోండి, ప్రతి సెమ్ము కండోనేషన్. వాళ్ళ కట్టిన డబ్బుతోనే ఇంకో బిల్డింగ్ కట్టినారేమో, వాళ్ళు కట్టిన డబ్బుతోనే శాలరీస్ ఇస్తానారేమో, అంత కట్టుంటారు వాళ్ళు డబ్బు. ఇంట్లో చెప్పుకున్న ట్రిప్స్కి పోయినాం. ట్రిప్పులకి మీరు అనుకోవచ్చు, పాండిచ్చేరి పోయినారా, హైదరాబాద్ పోయినారా, చెన్నై పోయినారా? నో 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 నో. లోకల్ ప్లేసెస్, లోకల్ హిల్స్, లోకల్ చారిటబుల్స్, లోకల్ మాల్స్, జూడియోస్, చీప్ అండ్ బెస్ట్, ఇలాంటివి అంతా లోకల్ సరుకు. మీకు డౌట్ రావచ్చు, బీటెక్ అంటే అందరు చెడిపోతారు కదా బ్రో, అందరు తాగుతారు కదా బ్రో అంటే, నీ మీద నీ కంట్రోల్ ఉంటే నీ చుట్టూ 10 మంది ఉన్నా కానీ నువ్వు తాగవు. మా ఫ్రెండ్స్ ఏం పద్ధతులని చెప్పట్లే, తాగుతారు కానీ లిమిట్, అకేషనల్. వాళ్ళతో ఉంటావు, నీకు అలవాట్లేదా బ్రో అంటే ఏమి స్టఫ్ తినడం, వాళ్ళు చెప్పే సొల్లు తినడం, ఇదే జరిగేది. ఫైనల్గా చెప్పొచ్చేది ఏమంటే, మీరు అని ఎక్స్పెక్ట్ చేసి వస్తారు, కానీ బీటెక్లో రియలైజ్ ఏమంటే తప్ప ఇంకేమీ ఉండదు. ఉంటుంది ఎక్స్పీరియన్సెస్ ఆఫ్ ఫ్రెండ్షిప్, ట్రూ లవ్, మనీ, వాల్యూస్, ఇవన్నీ నేర్చుకోబోతాం. ఇదే బీటెక్ అంటే. సప్లీస్ పడినప్పుడు లో అయిపోవడం తప్పు. ఒకరితో ఒకరు ఎలా కలిసి ఉండడం నేర్చుకున్నా, ఎవరికైనా ఆపద వస్తే తోడుండడం నేర్చుకున్నా. మాకు ఫ్యామిలీ వాళ్ళంతా ఎవరు లేరు కాబట్టి మాకు మేమే అన్నీ చెప్పుకోవాలి. ఒకరి కష్టాలు ఒకరు తెలుసుకున్నాం, పంచుకున్నాం, సాల్వ్ చేసుకున్నాం. లేట్ నైట్స్ మూవీస్ చూడడం, మాట్లాడుకోవడం, వాడి బాధలు నాకు చెప్పడం, నా బాధలు వాడికి చెప్పడం, పంచుకోవడం, ఇదే ఇవన్నీ నేర్చుకున్నా. ఫ్యాకల్టీస్తో మాత్రం ఎప్పుడు పుల్ఫర్ గడుపులా. మాకు ఏదొచ్చో అదే రాసాం. మాకు ఇంటర్నల్స్ కోసం వాళ్ళు కాలబట్టుకోవడం అవంతలే. మాకు ఏదొస్తే అది రాసాం, ఎంత వస్తే ఎంత వాళ్ళు వేసారో అంతే. దట్ ఈస్ అవర్ సెల్ఫ్ రెస్పెక్ట్. ఫైనల్ ప్రాజెక్ట్ వచ్చింది బ్రో. అప్పుడు అర్థమైంది మా కాలేజ్ ఎంత వరస్ట్ అయినా మా కాలేజీలో ఉన్న ఎక్స్పీరియన్సెస్, మెమరీస్ అన్నీ మిస్ అయిపోతామని. నా ఫ్రెండ్ అని చెప్పా కదా, ఫస్ట్ ఇయర్ నుండి 4th year వరకు వాని బైక్లో తిరిగి ఫైనల్ ఇయర్లో కాలేజ్ అయిపోయే టైంకి
వాడొక్కడే బైక్లో పోతాంటే వెనకాల నా పొజిషన్ ఖాళీగా ఉంటే చాలా బాధేస్తుంది. వాచ్మెన్తో గొడవలు, ఎగ్జామ్స్, లేట్ నైట్స్ విత్ ఫ్రెండ్స్, ఎగ్జామ్స్, ల్యాబ్స్లో మేము మాట్లాడుకునే సొల్లు, క్లాస్లో మేము తెలియకుండా వాడే ఫోన్స్, ఇవన్నీ చాలా మిస్ అయిపోతాం బ్రో. మీరు కూడా ఎక్స్పీరియన్స్ చేయాలి ఇవన్నీ. మీరు అని చదువు మాత్రమే కాదు, చదువుతో పాటు ఇవన్నీ ఉండాలి. చదువు అంటే మీరు ఉత్త థియరీ సబ్జెక్ట్ నేర్చుకుంటే పనికిరాదు. మీరు ప్రాక్టికల్గా నేర్చుకోండి. మీకు సిజిపి ఎంత వచ్చినా కుచ్ బీ నై ఫరక్ పడతా. మీకు ఎంత ప్రాక్టికల్ నాలెడ్జ్ వస్తే అంత బెటర్. ఇది లాస్ట్కి నేను చెప్పేది. దిస్ ఈస్ అవర్ బీటెక్ లైఫ్ బ్రో. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లవ్ యూ. బాయ్.